త్వరలో క్వాడ్ కెమెరాలతో జియోనీ S11 స్మార్ట్ ఫోన్ రిలీజ్. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోనీ గతేడాది నవంబర్లో చైనా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. దాదాపు 8 కొత్త మోడళ్లను జియోనీ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ జియోనీ S11 తో ప్రారంభమయ్యే డివైజ్లను భారత మార్కెట్లోకి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంది. టెక్ హుక్ రిపోర్ట్ ప్రకారం చైనా బేస్డ్ కంపెనీ 2018 జనవరిలో ఇండియాలో జియోనీ S11 స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ డివైజ్ చైనాలో 1799 యువాన్ వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్టాక్ సంబంధిత జాప్యాల కారణంగా వచ్చే నెల చివరికి రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్ 20,000 రూపాయలకు అందుబాటులో ఉండనుంది. అయితే ఖచ్చితంగా ఎంత ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందన్న సమాచారం లేదు. ఫోన్ రిలీజ్ సమయంలో ధర, లభ్యత గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఇక స్పెసిఫికేషన్ల పరంగా చూసినట్లయితే జియోనీ S11 5.99 అంగుళాల డిస్ప్లేతో సన్నని బెజల్స్, ఫుల్ HD ప్లస్ 2160 1080 పిక్సెల్ రిజల్యూషన్, 18:9 ఆస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. దాని హుడ్ కింద స్మార్ట్ ఫోన్ ఒక మైక్రో SD కార్డు ఉపయోగించి మరింత విస్తరించుకోవచ్చు. ఇది 4G RAM, 64GB స్టోరేజ్ స్పేస్ తో 2.5 గిగా ఆక్టోకోర్ మీడియాటెక్ MT6737T హెలియో P23 ప్రాసెసర్ ను ఉపయోగిస్తుంది. ఇక జియోనీ S11 స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్స్ చూసినట్లయితే క్వాడ్ కెమెరాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయని చెప్పొచ్చు. డ్యూయల్ కెమెరా సెటప్, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఒక 5 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. దీనిలో ఆటో ఫోకస్ మరియు LED ఫ్లాగ్ లైట్స్ ఉన్నాయి. ముందు 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ మరియు సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ క్లిక్ కోసం 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. దీంతో మీరు వీడియోలు, ఫోటోలు మరింత అందంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.